హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మా సిస్టర్ వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చేసారని ఒక వ్లాగ్లో అయితే పెట్టాను కదా. ఇదైతే మార్నింగ్ అనమాట. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నావు అని చూసుకుంటున్నారా? చిన్నప్పుడు అయితే మా చెల్లి ఫోటో అనమాట. మధ్యలో పొడులు లేవు, అవి చూసి అయితే మా హస్బెండ్ చూపించి నవ్వుతున్నాం అనమాట. చూసారు కదా, తనకి సిగ్గుపడుతుంది. మేమైతే టిఫిన్ తిన్నాగాని నుంచి అయితే మేమైతే మా చెల్లి వాళ్ళని, నేను, మా ఫస్ట్ చెల్లి, మా మరిది, మా లాస్ట్ మరిది అయితే గుడికైతే వెళ్ళాము అందరము. మా చిన్న చెల్లి మా అక్కయితే రాలేదు. మేము రాములే, మీరు వెళ్ళేసి రండి అన్నారు. మేమైతే ఇక్కడ గుడిమాలం గుడికి, శివుడి గుడికి అయితే వెళ్ళాము. చాలా ఫేమస్. అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి కూడా అయితే వెళ్ళామన్నమాట. వాళ్ళకి చూపించాము. పద్దాక రారు కదా, మేమైతే వెళ్తూ వస్తూ ఉంటాము. వెంకటేశ్వర స్వామి గుడికి కూడా అయితే వెళ్ళామన్నమాట. ఇదే వెంకటేశ్వర స్వామి గుడి. మా ఇంటి దగ్గర ఉండే గుళ్ళు ప్రతి ఒక్క గుడి అయితే చాలా ఫేమస్ అనమాట. చాలా బాగుంటాయి. ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడి. మా అక్క వాళ్ళు అయితే రాలేదు, వంట చేయాలి కదా, మేమైతే రాలేములే, మీరు వెళ్ళేసి వచ్చేయండి, అందరూ వెళ్తే లేట్ అయిపోతుంది కదా అన్నారు. మేమైతే మా పాపని, మా బుడ్డోడిని, మా చెల్లి వాళ్ళ పాపని అయితే తీసుకుని వచ్చాము. మా బాబుని తీసుకుని రాలేదు. మా చెల్లిను మా అక్క అయితే అక్కడే ఉండిపోయారు. మా ఇద్దరు మరుదులను, మా హస్బెండ్, నేను, మా పిల్లలు వచ్చాము. గుడి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆవు కుక్క వెళ్ళిపోతుంది అనేసి అయితే గేట్ వేసేసినారు. మేము క్లోజ్ అయిపోయిందేమో అనుకున్నాము. మా మరిది చూడండి, ఆ రథాన్ని లాగాలంట, ట్రై చేస్తున్నాడు. మా బుడ్డోడు చూడండి, ఫొటోస్కి ఎట్లా పోజులు వీడియోస్కి ఇస్తూ ఉంటాడు అనమాట. నవ్వమంటే నవ్వుతాడు. ఇదైతే కొత్తగా కట్టారు. బ్యాక్ సైడ్ అయితే ఓల్డ్ అనమాట. నేను ఈ మధ్యలో చాలా రోజులు అయిపోయింది వచ్చి, ఇప్పుడే కడుతున్నారు ఇది. మేము ప్రదర్శనలు అయితే చేస్తున్నాం అనమాట మేమందరము. చాలా బాగుంటుందండి ఈ గుడి కూడా. మా మోక్ష చూడండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చునేస్తున్న కాలు నొప్పులంట. చూసారు కదా, ఇది ఓల్డ్ది. ఫ్రంట్ ఉన్నది మాత్రం కొత్తగా కడుతున్నారు. ఈ బ్యాక్ సైడ్ ఉన్నదంతా ఓల్డ్దే అనమాట. అంతకుముందు ఇక్కడ వరకే ఉండింది. ఇప్పుడు ఇదంతా కడుతున్నారు కొత్తగా. నేను ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా రోజులు అయిపోయింది వచ్చి, రాలేదు. మా చెల్లి వాళ్ళకి చూపిద్దాము, పద్దాక రారు కదా అనేసి అయితే మేమైతే తీసుకొచ్చామన్నమాట. మీ డోర్ తీయగానే ఆవు కూడా లోపలికి వచ్చేసింది. చూసారు కదా, కొత్తగా కడుతున్నారు. ప్రదర్శనలు అయిపోయి, దర్శనం అయిపోయిన తర్వాత అయితే బయట కూర్చునేసినాం కాసేపు. ఇక్కడైతే బొట్లు పెట్టుకుంటున్నారు నామాలు. ఫైనల్ అయితే మేమైతే మా పొలాల కాడికి అయితే తీసుకొచ్చామండి వచ్చే దారిలోనే. ఇక్కడ మొత్తం లోపల పోలేదు, మాకు తెలియదు, ముందు కొడుతున్నారనమాట. మాకైతే పైరు వేసున్నారు. చిన్నపిల్లల్ని తీసుకొచ్చాము కదా, అవి చాలా ప్రమాదం అనేసి అయితే మేము ఇక్కడితో ఆగిపోయి, మా హస్బెండ్ అయితే వాళ్ళకి వివరంగా అంతా చెప్పున్నారనమాట. ఇక్కడైతే మా ఊరి కులదేవత అనమాట బంగారమ్మ. అంతకుముందు ఓల్డ్ది, ఇప్పుడైతే కొత్త కట్టున్నారు. అక్కడ కూడా అయితే దర్శనం చేయించుకుందామని తీసుకొచ్చాము. అక్కడ కూడా బాగా ఫైనల్గా అయిపోయాక ఇంటికి వచ్చేసాము. మా అక్క అయితే వంట అంతా చేసేసింది. మా అత్తమ్మ అందరూ ఉన్నారు. వాళ్ళైతే వేస్తుందన్నమాట. ఏం చేసిందనేది చూపిస్తాను. నాటుకోడి పులుసు అనమాట. మేము నాటుకోడి తెప్పించాము. నాటుకోడి పులుసు, సంగటి. మా మరిది అయితే అడిగారనమాట, నాటుకోడిను సంగటి అని, అన్నము, రసం కూడా అన్నీ. పిల్లలు కూరలతో తినలేరు కాబట్టి రసం ఖచ్చితంగా ఉండాలి కదా. మటన్ కర్రీ, గారెలు ఇన్నైతే చేసిందనమాట మా అక్క. ఫైనల్ అయితే అందరం కూర్చొని అయితే తినేస్తున్నాము. చూసారు కదా, మా బుడ్డోడు కూడా తినేస్తున్నాడు అనమాట. ఫైనల్ అయితే మా చెల్లి అయితే వస్తూ ఉంటారు. ఈ కొత్త ఇల్లు కట్టాకైతే మేము ఫస్ట్ టైం వచ్చినారన్నమాట. మా చిన్న చెల్లి కూడా పెళ్ళైన కాంచి రాలేదు, వాళ్ళకి కుదరక. ఫైనల్గా అయితే మేము ముగ్గురికి అయితే, నేను, మా అక్కకి, మా ఇద్దరు చెల్లెలకి అయితే నేనైతే శారీస్ పెట్టేశాను అనమాట. మా చిన్న చెల్లి శారీ తెచ్చింది. మా మూడో చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా శారీ పెట్టింది. ఆల్రెడీ నేను వీడియోలో పోస్ట్ చేశాను. ఫైనల్ అయితే శారీస్ అయితే పెట్టుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా ఉంటామండి మేము ఇలాంటి టైంలో వచ్చినప్పుడు కానీ, ఎవరింటికి వెళ్ళినా. మేము 6 ఇయర్ బ్యాక్ కూడా మేమైతే విజయవాడకి వెళ్ళాము, షిరిడీకి వెళ్ళాము వీళ్ళతోనే, మా పిన్ని వాళ్ళతో. మా తమ్ముడిది జ్యోతిల ఫంక్షన్ కూడా జరిగింది. చాలా ఎంజాయ్ చేసాము అప్పుడైతే. ఇక్కడ అంతా అయిపోయాక చూసారా, మా చెల్లి డ్యాన్స్ వేస్తుంది ఇక్కడ. మా బుడ్డగాడు అస్సలు ఉండట్లేదు అనమాట.
చూడండి ఇక్కడ డ్యాన్స్ వేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్లీ వీడియోస్ ఇవే.